నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దీపావళి సూపర్ గుడ్ న్యూస్ అండి. మొత్తం 3 గిఫ్ట్స్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పండుగల సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ శుభ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు లభిస్తాయని వారు ఆశిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి అయితే వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 3 బహుమతులు లభించనున్నాయని సమాచారం. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వం నుంచి ఈ 3 అంశాలపైన ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ బహుమతులతో ఈ బహుమతులలో 8వ వేతన సంఘం ఏర్పాటు, కరువు భత్యం, డిఏ మరియు కరువు ఉపశమనం, డిఆర్ పెంపు మరియు దీపావళి బోనస్ ఉన్నాయి. ఈ 3 అంశాలపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తే లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. గతంలో సెప్టెంబర్ 22న జీఎస్టీ ధరలను తగ్గించి ప్రజలకు ఒక కానుక ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించే ఒక ప్రకటన చేస్తుందని ఉద్యోగ వర్గాలు గట్టిగా ఆశిస్తూ ఉన్నాయి. అక్టోబర్ కీలక ప్రకటనల అవకాశం. అక్టోబర్ నెలలో 8వ వేతన సంఘం ఏర్పాటు, డిఏలలో 3% పెరుగుదల మరియు దీపావళి బోనస్ ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. దీపావళి పండుగ లోపు ఈ ప్రకటనలు వెలువడితే లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఇది పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. 8వ వేతన సంఘం మరియు దాని ప్రభావం. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న 8వ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ వేతన సంఘానికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్టోబర్ 2025లో జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి ప్రస్తుత జీతాలపై 30-34% పెంపుదల అయితే లభించవచ్చనైతే అంచనా. ఫిట్మెంట్ కారకం 1.83% నుంచి 2.46 వరకు ఉండొచ్చని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉండవచ్చు. ఇది జీతాల పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను కూడా సానుకూల ఉత్తేజాన్ని అయితే ఇస్తుంది. కరువు భత్యం, డిఏ మరియు కరువు ఉపశమనం, డిఆర్ పెంపు. దీపావళి సమయంలో అంటే అక్టోబర్లో డిఏ మరియు డిఆర్లలో 3% పెరుగుదల ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 2025 నుంచి డిఏ ఇప్పటికే 53% నుంచి 55% పెరిగింది. ఇప్పుడు జూలై నుంచి డిసెంబర్ 2025 కాలానికి ఇది 55% నుంచి 58% పెరగవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ మిడిల్‌లో అయితే వెలువడే అవకాశం ఉంది. డిఏ మరియు డిఆర్ పెంపు అనేది పెరుగుతున్న ధరలను అనుగుణంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల కొనుగోలు శక్తిని కాపాడటానికి ఉద్దేశించబడింది. ఇది వారికి ఆర్థికంగా పెద్ద ఊరటనైతే ఇస్తుంది. మరి దీపావళి బోనస్ విషయానికి వచ్చినట్లయితే పండుగల సీజన్‌లో ముఖ్యంగా దీపావళి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా దీపావళి బోనస్ లభిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇది పండుగ ఖర్చులను తీర్చుకోవడానికి మరియు పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి వారికి సహాయపడుతుంది. మొత్తంగా 3 బహుమతులు. 8వ వేతన సంఘం ఒకటి, డిఏ, డిఆర్ పెంపు విషయం ఒకటి, మూడోది దీపావళి బోనస్. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండుగల సీజన్లలో గొప్ప ఊరటను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి. ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాలు వారిలో మరింత ఉత్సాహాన్ని నింపి పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మారుస్తాయనైతే తెలుస్తుంది.